హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహం వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా 2 మినిట్స్లో ఇన్స్టెంట్గా గార్లిక్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా కొంచెం స్పైసీగా కూడా చాలా బాగుంటుందన్నమాట. ముందుగా ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉడికించుకున్న రైస్ తీసుకోవాలి. మనం నైటు మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, లేదా మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా చేసి పెట్టేయచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని సపరేట్ గిన్నెలో ఆరబెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రైస్లోకి మెయిన్ ఇంపార్టెంట్ వెల్లుల్లి వచ్చేసేసి నేను ఇక్కడ ఒక 10-15 వెల్లుల్లి రెబ్బర్ వరకు యాడ్ చేసుకున్నానండి. మనకు కావాలనుకుంటే పొట్టు తీసి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అలానే యాడ్ చేసి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఆ వెల్లుల్లిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. మామూలుగా ఈ పేస్టే కాకుండా వెల్లుల్లి కారం ఉంటుంది కదా ఇంట్లో, అది కూడా మిక్స్ చేసి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి పేస్ట్ని నేను ఇందులో మిక్స్ చేసేస్తున్నాను రైస్కి మొత్తం ఈ పేస్ట్ అంతా అప్లై అయ్యేదాకా బాగా అప్లై చేసేసుకోవాలి. మొత్తం రైస్ అంతా పట్టేలాగా బాగా కలిపేసేసుకోవాలి. ఒకవేళ రైస్ వచ్చేసేసి మరీ ఎక్కువ మెత్తగా ఉంటే ఏంటంటే కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ రైస్ వచ్చేసి నాకు మెత్తగా ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఈజీగా రైస్ మొత్తం ఇక్కడ నేను అప్లై చేసేసుకున్నాను. ఇందులో మనం వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది చూసి యాడ్ చేసుకోవాలి, లేదా ఎక్కువ స్పైసీగా అయిపోతుంది. నేను పట్టిన పేస్ట్ అంతా నాకు ఈ రైస్లోకి సరిపోయిందండి. 1 కప్పు రైస్లోకి నేను పట్టిన వెల్లుల్లి పేస్ట్ అంతా సరిపోయింది. ఇక్కడ నేను మొత్తం కలిపేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి తాలింపు పెట్టేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుంది, అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను తాలింపు కోసము స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో వచ్చేసేసి నేను ఇక్కడ చల్లమిరపకాయలు వేసుకుంటున్నానండి. నార్మల్ మిరపకాయల కంటే ఇలా చల్లమిరపకాయలు వేసుకోవడం వల్ల మనకి వెల్లుల్లి రైస్ అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, ఈ మిర్చి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిరపకాయలు వచ్చేసేసి బాగా వేయించుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. కొంచెం లైట్గా వేయించుకున్నామనుకోండి, అన్నం యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మెత్తగా అయిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా వేయించుకుంటున్నాను నేను ఇక్కడ. మనం ఈ చల్లమిరపకాయల ప్లేస్లో నార్మల్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఎండుమిర్చి కూడా. ఇక్కడ నాకు ఈ చల్లమిరపకాయలు వేగిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను. తాలింపు గింజలు అనేది ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 4-5 పల్లీలు మాత్రం కొంచెం తక్కువ ఉండేలా చూసుకోండి. మరి పల్లీలు ఎక్కువగా ఉంటే తినబుద్ధి కాదనమాట. రైస్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. తాలింపు అంతా వేగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ముందు మనం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉండనవసరం లేదు స్టవ్ మీద. ఇలా ఈజీగా ఇన్స్టెంట్ రెసిపీస్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, రైస్ రెసిపీస్. అలాగే మన ఛానల్లో వచ్చేసేది చాలా ఉన్నాయండి ఇన్స్టెంట్ రైస్ రెసిపీస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నాకు రెడీ అయిపోయింది. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. రైస్ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి ఉండేటప్పుడు ఏంటంటే ఇలాంటి రైస్లు కొంచెం స్పైసీనెస్గా ఉన్నప్పుడు తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు, కొంచెం ఘాటుగా. థ్యాంక్ యూ వెరీ మచ్.